క్లోజప్ పేస్ట్ ఉంటుంది చూడు, సేమ్ అట్లనే ఉంది కలర్. ఇది వచ్చేసి క్లాసిక్ 350. ఫస్ట్ వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేయాలి, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి. జస్ట్ ఈ టూల్ కిట్ ఉంటే సరిపోతుంది, కష్టపడాలి. ఫైనల్లీ తీసేసిన, చూడు ఎంత నల్లగా అయిపోయింది ఆయిల్. ఇది వచ్చేసి ఫిల్టర్, చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది వచ్చేసి యూజ్డ్ ఫిల్టర్ అండ్ ఇది వచ్చేసి కొత్త ఫిల్టర్. చూడు రెడ్ కలర్ ఉంది. ఇది వచ్చేసి చూడండి మొత్తం డస్ట్ ఉంది. ఈ ఆయిల్ అంతా తీసేస్తాను నేను ఇప్పుడు. మీకు చిన్న సర్ప్రైజ్. హే హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంట్లోనే బైక్ సర్వీస్ ఎలా చేయాలి అనేది ఉంటుంది. నా బండి వచ్చేసి క్లాసిక్ 350 అండ్ నేను టూర్కి పోయే ముందు నేనే సర్వీస్ ఆల్రెడీ నేను చేసుకున్నా చాలా సార్లు. ఈసారి మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇదైతే చేస్తున్నా. నేను నా బైక్ ఇప్పుడు ఎంత తిరిగిందో చూపిస్తా. అదే నాది క్లాసిక్ 350. యాక్చువల్లీ మా ఇంట్లో పార్కింగ్ మొత్తం ప్యాక్డ్ ఉంటుంది. సో అందుకనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి నేను సర్వీస్ అయితే చేస్తున్నా. కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తెచ్చుకున్నా నేను, టూల్ కిట్ అన్ని. అండ్ ఇది నా బైక్, నాకు ఎల్లుండి రైడ్ ఉంది. సో సర్వీస్ చేసుకుందాం అని చెప్పేసి తెచ్చుకున్నా. నేను కన్యాకుమారి పోయి వచ్చిన తర్వాత సర్వీస్ చేయించుండే. ఒప్పిస్తుందా, షైన్ అవుతుంది. ఇది 33,593 కిలోమీటర్స్ అయితే తిరిగింది. నేను 29,000 or 30,000 తిరిగినప్పుడు సర్వీస్ చేయించిన, ఆయిల్ చేంజ్ అంతా. అండ్ ఇప్పుడు లోకల్లో తిరగడానికి నేను మినరల్ ఆయిల్ అయితే మోటార్ వాడినా. ఇప్పుడు అది చేంజ్ చేసి సెమీ సింథటిక్ వాడాలి. చూపిస్తా మీకు A to Z అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బండి సర్వీస్ చేస్తే ఏమేమి చేయాలి అసలుకి బేసిక్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రతిదీ పైన పెడతా మీకు. ఫస్ట్ వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేయాలి, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి, చైన్ లూప్ చేయాలి, చైన్ లూజ్ ఉంటే అడ్జస్ట్ చేయాలి, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి, క్లచ్ అడ్జస్ట్మెంట్ చేయాలి, అండ్ స్పార్క్ ప్లగ్ క్లీన్ చేయాలి, కార్బన్ డిపాజిట్ ఏమన్నా అయితే అది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంతే బేసిక్ థింగ్సే ఉంటాయి. అండ్ కొన్ని పార్ట్స్ ఏమన్నా లైక్ స్క్రూస్ ఏమన్నా లూజ్ అయితే అది టైట్ చేసుకోవడం, గంతే. ఇంకా పెద్ద వర్క్ ఏమి ఉండదు. దీనికే మనం సర్వీస్ సెంటర్కి ఇస్తాం. వాళ్ళు చాలా లేబర్ ఛార్జెస్ అయితే మనకి ఛార్జ్ చేస్తారు, రాయల్ ఎన్ఫీల్డ్ ఏ డీలర్షిప్ అయినా. సో ఇది మీకు ఈజీగా బేసిక్గా ఎట్లా ఏం చేయాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తా. జస్ట్ ఈ టూల్ కిట్ ఉంటే సరిపోతుంది. అండ్ నేను హెయిర్ ఫిల్టర్ అండ్ కొన్ని అయితే తెచ్చుకున్నా, నేను మీకు చెప్తా నేను తర్వాత. యాక్చువల్లీ నేను ఇంటికాంచి మా ఫ్రెండ్ ఇంటికాడ పెట్టినా అని చెప్పినా బైక్ వచ్చేసరికల్లా ఇంజన్ చాలా హీట్ అయిపోయింది. సో కింద స్టంప్ గార్డ్ ఉంటుంది నా బండికి. ఆ స్టంప్ గార్డ్ తీసేసి ఫస్ట్ ఇంజన్ ఆయిల్ అయితే డ్రైన్ చేస్తా. ఇది వచ్చేసి స్టంప్ గార్డ్. ఇది తీసేసి కింద ఇంజన్ డ్రైన్ ఆయిల్ బోల్ట్ ఉంటుంది, అది తీసేస్తా. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసేయాలి. 4 nuts ఉంటాయి, 4 nuts తీసేయాలి ఇప్పుడు. అండ్ ఇంకా కింద 2 బోల్ట్ ఉంటాయి, ఆ 2 బోల్ట్ తీసేస్తా. ఉంటుంటే ఫైనల్లీ స్టంప్ గార్డ్ని ఫైనల్లీ కష్టపడి అయితే తీసేసిన. చాలా మట్టి ఉంది, చేతులంతా ఇట్లా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఇంజన్ ఆయిల్ తీయాలి. ఇంజన్ ఆయిల్ తీసి డ్రైన్ చేయాలి. కింద 2 ఉంటాయి బోల్ట్, చూపిస్తా మీకు. యాక్చువల్లీ ఈ డ్రైన్ బోల్ట్ కొంచెం నాది గట్టి అయిపోయింది, రస్ట్ వచ్చింది. అయితే WT-40 కొట్టేసి తీస్తున్నా. ఇప్పుడు ఫైనల్లీ వచ్చేసింది. కొంచెం కష్టపడాలి రస్ట్ వచ్చిన బోల్ట్లని. మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఇట్లాంటి చిన్న బండలు ఏమైనా ఉంటే పెట్టి మంచిగా తీయచ్చు. అరే ఆయిల్ వేడిగా ఉందా, యా చుక్క పడితే కాలిపోతుంది. ఇట్లా ఆయిల్ చాలా వేడిగా ఉంది. ఫైనల్లీ తీసేసిన. ఆయిల్ చాలా వేడిగా ఉంది, చూడు ఎంత నల్లగా అయిపోయింది ఆయిల్. యాక్చువల్లీ ఫిల్టర్ ఉంటుంది, కొంచెం ఇట్లా పుష్ చేసి తీస్తే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఫిల్టర్. ఇది మొత్తం నెట్ తోటి తయారు చేసి ఉంటుంది ఫిల్టర్. నా ఫిల్టర్ చాలా నీట్గా ఉంది, ఏమంత జంక్ అయితే లేదు లోపట్ల, చాలా నీట్గా ఉంది. కొంచెం వాష్ చేస్తే అయిపోతుంది. ఇంకో ఫిల్టర్ వచ్చేసి దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆ ఫిల్టర్ తీయాలి, తీసేసినా కదా దాన్ని తీస్తాయి. ఇక నేను చెప్పినా కదా ఇంకోటి, ఇది వచ్చేసి ఇంకో ఫిల్టర్ ఉంటుంది. ఇది జస్ట్ చాలా ఈజీ, కిందిదన్నా కొంచెం కష్టపడాలి, ఇది చాలా ఈజీగా తీయచ్చు. ఇలా నుంచి కొంచెం ఆయిల్ అయితే కారుతుంది, మరీ అంత ఏం కారదు. ఆల్రెడీ కారుతూనే ఉంది, మరి ఎక్కువ ఆయిల్ ఏం రాదు, కొంచెమే కారుతుంది ఇది. మొత్తం నల్లగా అయిపోయింది ఇది ఫిల్టర్, చాలా ఖరాబ్ అయిపోయింది. దీన్ని మనం కొత్త చేంజ్ చేద్దాం. ఇదంతా క్లీన్ చేస్తా ఇప్పుడు నేను. ఇలా కొంచెం లైట్గా ఆయిల్ ఉంది, ఇదంతా క్లీన్ చేసేసుకొని కొత్త ఫిల్టర్ వేసేసుకొని పెట్టేసుకోవడమే, చాలా సింపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి నా బైక్లో వచ్చిన ఆయిల్. దీంట్లో నింపిన. యాక్చువల్లీ ఎంత వచ్చిందో ఆయిల్ మెజర్మెంట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నా. ఇప్పుడు ఎంత వచ్చిందో ఆయిల్ బయటికి మెజర్ చేసి అంతే పోయాలి లోపల. 1000 ml పోసిన దీంట్లో.
ఓకే 800కి తక్కువ ఉంది, 800కి తక్కువ ఉంది. ఫస్ట్ 1000 ml అంటే లీటర్. అండ్ నెక్స్ట్ సెకండ్ పోసింది 800కి కొంచెం తక్కువ ఉంది, ఒక 10 ml తక్కువ ఉంది. ఆ 10 ml అంతా కింద పోయింది. మీ బండిలో ఎంత ఆయిల్ పోయాలో మీకు తెలియనప్పుడు మీరు ఇట్లా పాత ఆయిల్ ఉంటుంది కదా, పాత ఆయిల్ని మెజర్ చేసుకొని అంతే ఆయిల్ మీరు లోపల కొత్త ఆయిల్ పోసుకోవచ్చు. నా లెక్క ఇప్పుడు నా బండిలో 1800 ml ఆయిల్ పట్టింది. నా బండికి ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈజీ నా బండికి ఎయిర్ ఫిల్టర్ తీయడము. జస్ట్ ఇట్లా కిందకి అంటే వచ్చేస్తుంది, ప్లాస్టిక్ పైన ఉంటుంది, తీసేసి అండ్ ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, ఈ స్క్రూస్ తీయాలి ఫస్ట్. ఇది కొంచెం చిన్నగా ఉండే సర్కిల్ కొంచెం కంఫర్టబుల్ లేదు, కానీ పని అయితే అవుతుంది. మనం ఫస్ట్ వచ్చేసి ఆయిల్ డ్రైన్ చేసినాం అండ్ ఇప్పుడు హెయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి. మంచిగా ఉంటేనే క్లీన్ చేసి పెట్టొచ్చు, లేకపోతే చేంజ్ చేయాలి. యాక్చువల్లీ మీరు పొల్యూషన్ ఏరియాస్ లైక్ డస్టీ రోడ్స్లలో డ్రైవ్ చేస్తే, డస్టీ ఏరియాస్లలో ఉంటే మీరు ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవడం బెస్ట్ ప్రతి సర్వీస్కి. లేదు నేను నార్మల్ రోడ్స్లలో ఉంటా నేను అనుకుంటే ఫిల్టర్ నడుస్తుంది. చూద్దాం ఫిల్టర్ అసలుకి ఎంత ఖరాబ్ అయింది అనేది. యాక్చువల్లీ నేను ఆల్రెడీ కొత్తది తెచ్చుకున్నా. నేను మాక్సిమం సర్వీస్ చేసినప్పుడల్లా ఫిల్టర్లు అన్ని చేంజ్ చేస్తుంటా. కొత్తవి చాలా తక్కువ ఉంటాయి ప్రైస్, రాయల్ ఎన్ఫీల్డ్ ఫిల్టర్స్ ఇవన్నీ, కానీ సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ నాకు తెలిసి 250 or 200 సంథింగ్ ఎంతో ఉంటుంది. యాక్చువల్లీ స్క్రూస్ తీసేసిన, ఫిల్టర్ చూద్దాము. ఇది వచ్చేసి ఫిల్టర్. చూస్తానికి నీట్గా అవుపిస్తుంది కానీ చాలా దుమ్ము అయితే ఉంటుంది. చూపిస్తాను మీకు, లోపల దుమ్ము అవుపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఇది ఖరాబ్ అయిపోయింది. ఇది నేను కన్యాకుమారి పోయే టైంలో నేను చేంజ్ చేసిన, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చేంజ్ చేయలే. ఇప్పుడు దీన్ని చేంజ్ చేస్తా. చాలా దుమ్ము అయితే ఉంది. ఇట్లా కొట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు, హెయిర్తో క్లీన్ చేసుకోవచ్చు, కానీ నేను ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తాను. ఇదంతా క్లీన్ చేసి చూపిన ఒకసారి. ఇదంతా దుమ్ము పట్టేసింది లోపల. ఇదంతా దుమ్ము క్లీన్ చేసేసి కొత్త ఫిల్టర్ అయితే చేస్తా. ఇది వచ్చేసి కొత్తది ఫిల్టర్ అండ్ ఇది వచ్చేసి పాత ఫిల్టర్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అండ్ లోపల చూడండి, ఈ పేపర్ అంతా లోపల దగ్గరకు వచ్చేసింది అండ్ ఇది కొంచెం వైట్గా నీట్గా ఉంది. అందుకే ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాను నేను. రైట్, కొత్త ఫిల్టర్ అయితే పెట్టేసిన. దీనికి ఇప్పుడు స్క్రూస్ పెట్టాలి. కొత్త ఫిల్టర్ అయితే పెట్టేసిన నేను. ఇది వచ్చేసి యూజ్డ్ ఫిల్టర్ అండ్ ఇది వచ్చేసి కొత్త ఫిల్టర్. చూడండి ఎంత ఖరాబ్ అయిపోయిందో, మొత్తం పోయింది, ఇది నల్లగా అయిపోయింది. సో ప్రతి సర్వీస్ అప్పుడు ఫిల్టర్ చేంజ్ చేసుకోవడం చాలా బెస్ట్. నేనైతే చేంజ్ చేపిస్తా ప్రతి సర్వీస్ అప్పుడు. ఎంత ఏముండదు కాస్ట్. ఇది కూడా నాకు తెలిసి 100 రూపీస్ or 150 రూపీస్ ఉంటుంది. ప్రైస్ మీకు కింద పెడతా, కరెక్ట్ ప్రైస్. ఇది వచ్చేసి కింద ఫిల్టర్ నీట్గా క్లీన్ చేసిన. దీన్ని ఎవరు చేంజ్ చేయరు, ఇది అంత తొందరగా డ్యామేజ్ కాదు. సో ఇది మనం రీయూజ్ చేయొచ్చు, మంచి క్లీన్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. మరి జంక్ లోపల ఉన్నది అనుకున్నప్పుడు పెట్రోల్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. పెట్రోల్ పోసి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ నా బైక్ లో ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 1800 ml విచ్ ఈస్ 1.84 liters. సో ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఇది ఫ్లాస్క్ అయితే యూజ్ చేస్తున్నా నేను. ఇది వచ్చేసి 1000 ml ఫ్లాస్క్. 1000 ml పోసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా 800 ml అయితే పోయాలి విత్ ఫిల్టర్. ఫిల్టర్ దీంట్లో మనం సోక్ చేయాలి, సైడ్ ఫిల్టర్ చూపిస్తాం మీకు అన్ని. చూడు రెడ్ కలర్ ఉంది. ఇది వచ్చేసి నేను యూజ్ చేసేది వచ్చేసి ఇది ఫుల్లీ సింథటిక్. ఇది మోటార్ 15W50 గ్రేడ్. ఇది ఆయిల్ చాలా ఎక్స్పెన్సివ్, కొంచెం లాంగ్ రైడ్స్ కి పర్ఫెక్ట్ ఉంటుంది. నేను లోకల్లో తిరిగేటప్పుడు మోటార్ మినరల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. ఎప్పుడైతే నేను లాంగ్ రైడ్స్ పోతానో అప్పుడు నేను ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. లోకల్ అని అయితే మినరల్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో మనం ఫిల్టర్ ని సోక్ చేయాలి. ఈ ఫిల్టర్ కొత్త ఫిల్టర్ ఉన్నది కదా సైడ్, ఈ ఫిల్టర్ ని మనం పెట్టే ముందు కొంచెం సోక్ చేయాలి లైట్గా. ఇట్లా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు ఫ్రీగా ఉంటుంది లోపల పెట్టగానే. దీంట్లో ఒక 5 ml పోతుంది ఇంజన్ ఆయిల్. ఇక్కడైతే ఫిల్టర్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి అవుటర్ క్యాప్. దీంట్లో మీకు రబ్బర్ సీల్ ఉంటుంది. ఈ రబ్బర్ సీల్ పోవద్దు. దీనిపైన మనం బాండ్ పెట్టాలి. ఇది వచ్చేసి బాండ్, ఇది గమ్ లాంటిది. ఇది ఎందుకంటే పెట్టిన తర్వాత ఇళ్ళ నుంచి ఆయిల్ లీక్ కాకుండా ఉండడానికి. సో ఈ గమ్ము పెట్టేస్తే ఆయిల్ అనేది మనకి లీక్ కాదు. ఈ గమ్ము పెట్టేస్తే పని. ఇట్లా ఫింగర్ తోటి అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే గమ్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది.
డైరెక్ట్ పెట్టడమే. స్ప్రింగ్ ఉంటుంది కదా, స్ప్రింగ్ బయటికి రావాలి అండ్ అట్లా పెట్టేసాడు, స్క్రూలు పెట్టేసాడు. ఇట్లా అన్నిటినీ ఒకేసారి కాకుండా ఇట్లా టైట్ చేసుకుంటే నట్టు గ్రిప్ అనేది పోదు. ఇది కింద దానికి కూడా గమ్ము పెట్టాలి, బాండ్ పెట్టేసిన. బాండ్ జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా దీన్ని, ఫిల్టర్ కింద పెట్టేసేద్దాం ఇక. ఇది వచ్చేసి ఫిల్టర్, ఇది ఫిల్టర్ పెడుతున్నా. జస్ట్ ఈజీ పెట్టేసి 2 తిప్పులు తిప్పితే అదే టైట్ అయిపోతుంది. అండ్ ఇది పెట్టేసేయాలి. ఇప్పుడు మనకి స్టాండ్ లేదు కాబట్టి కొంచెం డిఫికల్ట్ అయితే ఉంది ఇది పెట్టడం, ఇది చూసుకోవడం. నా బెస్ట్ ఏంటంటే కింద వాడుకొని పెట్టేస్తే అయిపోతుంది. ఎంత క్లీన్ చేసినా ఆయిల్ అయితే కారుతూనే ఉంది. బాండ్ అయితే గమ్ అయితే పెట్టేసిన నేను. ఇదైతే పైది టైట్ అయింది, ఎక్కువ తిప్పుకుంటే నా మీద పడుతుంది బండిగా సచి వీక్తా. ఈ నుంచి మనం ఇంజన్ ఆయిల్ అయితే పోస్తాం. కింద ఫిల్టర్ పెట్టేసిన అండ్ సైడ్ ఫిల్టర్ అయితే పెట్టేసిన. జస్ట్ క్యాప్ ఇట్లా తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఈ నుంచి మనం ఇంజన్ ఆయిల్ పోవాలి. నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఫుల్ ఆయిల్ అయితే లేదు ఇక్కడ, ఈ మిర్రర్లో ఆయిల్ అయితే లేదు. ఇక్కడ లెవెలర్ ఉంటుంది యాక్చువల్లీ, ఈ లెవెల్ లాగానైతే పోయాలి. ఇక్కడ లైట్ లేదు కాబట్టి చూపినే కావట్లేదు. యాక్చువల్లీ ఏమంటారు, ఒకటి ఫ్లాస్క్ ఉంటుంది పోయనీకి, తెలుగులో గౌర అంటారు. ఆ గౌర లేకపోయేసరికల్లా చిన్నది కోక్ బాటిల్ కట్ చేసి పోస్తున్నా. కానీ బెస్ట్ గౌరని అయితే కొనుక్కోండి, తెలుగులో గౌర అంటారు అని. ఇట్లా ఆయిల్ 1000 ml అయితే ఆయిల్ పోస్తున్నా నేను. కొంచెం 1000కి కొంచెం తక్కువ ఉంది, 2 ml తక్కువ ఉంది. డైరెక్ట్గా పోయడానికి మళ్ళీ 800 ml అయితే పోసిన, మళ్ళీ పోసేస్తున్నాయి. క్లోజప్ పేస్ట్ ఉంటుంది చూడు, సేమ్ అట్లనే ఉంది కలర్. స్ట్రాబెరీ మిక్స్ లెక్క ఉంది. ఇగో ఇక్కడ లెవెలర్ ఉంటుంది, ఈ 2 డాట్స్ ఉంటాయి కదా లైన్స్, ఈ 2 లైన్స్ కి పైకి అయితే ఉంది. నేనైతే కరెక్టే పోసిన, మరి ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్ పోసిన నేను. ఇంకా నేనైతే ఇది ఫస్ట్ టైం వాడుతున్నా ఈ ఆయిల్. పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చెప్తా, నెక్స్ట్ రైడ్ లో చెప్తా నేను. చూడండి నెక్స్ట్ రైడ్ లో దీని గురించి పక్కా మాట్లాడతా, ఇంజన్ ఆయిల్ గురించి. ఎందుకంటే నేను పోయేది మొత్తం హిల్ ఏరియా, మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, హిల్ ఏరియా, హిల్ రోడ్ ఉంటుంది. అక్కడ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూడాలి. నేను మోటోల్లో మోస్ట్లీ అన్ని ఆయిల్స్ అయితే యూజ్ చేసిన, ఇది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, సో దీన్ని కూడా యూజ్ చేసిన. ఇప్పుడు ఇక పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చెప్తా. స్నంప్ గార్డ్ అయితే పెడుతున్నా. ఆయిల్ లీక్ అవుతుందా కావట్లేదా స్టంప్ గార్డ్ పెట్టే ముందు చూసుకోవాలి. ఇంజన్ ఆయిల్ పోసిన తర్వాత చూసుకొని ఆయిల్ ఏం లీక్ కాకపోతే అప్పుడు ఈ స్టంప్ గార్డ్ అనేది పెట్టుకోవాలి. మన బండికి మనం చేసుకోవడంలో సిగ్గే ఉందిరా. ఈవెన్ పక్కన బండికి మెకానిక్ షాప్ చేస్తే వేరు. ఫైనలీ ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసినాం. అండ్ కింద స్నంప్ గార్డ్, ఈ స్నంప్ గార్డ్ తీయడము అండ్ కింద ఫిల్టర్ తీయడమే చాలా కష్టము. అండ్ మిగతాదంతా ఈజీ. ఈ ఫిల్టర్ కూడా సెట్ చేసినాం, ఆయిల్ అయితే ఎక్కడ లీక్ కావట్లేదు. అండ్ ఇట్ సైడ్ హెయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసినాం. యాక్చువల్లీ నా చైన్ ఆల్రెడీ నేను క్లీన్ చేసుకున్నా. చూడండి ఎంత నీట్గా ఉందో చైన్. ఇక్కడ కూడా చూపిస్తాను మీకు. చూడండి చాలా నీట్గా ఉంది, పోక్ అంతా నీట్గా ఉంది. సో నేను చైన్ అయితే ముట్టుకోను. మీరు సర్వీస్ చేసినప్పుడు చైన్ లూజ్ ఉంటే ఈ పెద్ద బోల్ట్ లూజ్ చేసి అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఈ బోల్ట్ లూజ్ చేసి అంతా అడ్జస్ట్మెంట్ చేయాలి. నాదైతే చైన్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నేనైతే చైన్ పట్టుకోవట్లేదు, డిస్టర్బ్ చేస్తలే. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ ఆయిల్, ఫ్రంట్ బ్రేక్ ఆయిల్, బ్యాక్ బ్రేక్ ఆయిల్ నేను కంప్లీట్లీ చేంజ్ చేద్దామని చూస్తున్నా. ఆయిల్ ఎప్పటి నుంచో అదే ఉంది, ఇంతవరకు తగ్గలే పెరగలేదు. సో ఆయిల్ అయితే చేంజ్ చేస్తాను నేను. యాక్చువల్లీ నాది బ్రేక్ ఆయిల్ చూసిన చాలా తక్కువ ఉంది ఆయిల్, మొత్తం డస్ట్ ఉంది మొత్తం అంత లోపల. చూపిరా చూడండి మొత్తం డస్ట్ ఉంది. ఈ ఆయిల్ అంతా తీసేస్తాను నేను. ఇప్పుడు తీసేసి ఫ్రెష్ గా నా బండిలో .4 ఆయిల్ అయితే వస్తుంది, మీకు అవుపిస్తుంది అనుకుంటున్నా. ఈ .4 ఆయిల్ అయితే దాంట్లో పోసేస్తాను ఇప్పుడు నేను. మొత్తం డస్ట్ ఉంది, క్లీన్ చేయాలి నేను ఇప్పుడు. దీంట్లోనైతే నేను .4 ఆయిల్ పోస్తున్నా. ఫ్రంట్ దాంట్లో ఆల్రెడీ పోసేసిన నేను, బ్యాక్ దాంట్లో పోస్తున్నా. మ్యాక్స్ అయితే పోసేసిన నేను ఆయిల్. యాక్చువల్లీ మొత్తం జామ్ అయిపోయింది లోపల, మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని. యాక్చువల్లీ నేను ముందల చైన్ స్ప్రాకెట్ నేను క్లీన్ చేయలేదు, ఎప్పుడు బ్యాకే చేసేది. ఒకసారి ఫ్రంట్ కూడా చేద్దామని చెక్ చేద్దామని ఓపెన్ చేస్తున్నా, ఎట్లుందో డస్ట్ చూస్తా. వావ్, అది చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా ఏం అసలుకి డస్ట్ లేదు. అండ్ దీంట్లో కూడా లైట్గా డస్ట్ ఉంది. ఇది ఇప్పుడు క్లీన్ చేసేసి పెట్టేస్తాను నీట్గా. మట్టి ఉంది కదా, మట్టి క్లీన్ చేసి పెట్టేస్తా. మొత్తానికి నీట్గా క్లీన్ చేసిన. ఇగోది చాలా కష్టపడ్డా. కింద చూడండి ఎంత మట్టి వచ్చిందో. ఇదంతా ఇది ఒక్క దాంట్లో వచ్చిన మట్టి, ఇదంతా కింద.
ఫైనల్లీ సర్వీస్ అయితే అయిపోయింది. ఇక్కడ బండి 2 hours అయితే టైం పట్టింది సర్వీస్ మొత్తం చేయడానికి. అసలు ప్రాపర్ గా ఏమేమి చేసిందో చెప్తాం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి. ఫస్ట్ అయితే ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసిన, అండ్ ఇక్కడ ఫిల్టర్ చేంజ్ చేసిన, అండ్ కింద ఫిల్టర్ ఉంటుంది అది క్లీన్ చేసి పెట్టేసిన, అండ్ ఆయిల్ అయితే ఏం లీక్ కావట్లేదు, అండ్ హెయిర్ ఫిల్టర్ కొత్తగా చేంజ్ చేసేసిన, అండ్ చైన్ అయితే నేనైతే ఏం ముట్టుకోలేదు, చైన్ ఏం టైట్ చేయలేదు. చైన్ ఎందుకంటే చాలా నీట్గా ఉంది. యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ వీడియో స్టార్ట్ చేసినాం, లేట్ అయిపోయింది కొంచెం, ఇప్పుడు నైట్ అయిపోయింది, లైట్ ఫెయిల్ అయిపోయింది, అందుకనే మీకు ప్రాపర్గా చూపించలేకపోతున్నా. చైన్ అయితే చాలా నీట్గా ఉంది. నేను ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా ఓపెన్ చేసి లైట్గా మట్టి ఉంటే క్లీన్ చేసిన, చూపించుండొచ్చు మీకు నేను. అండ్ నేను డిస్క్ ఆయిల్ అయితే చేంజ్ చేసిన, అది పాతది మొత్తము డస్ట్ జామ్ అయిపోతుంది, తీసి క్లీన్ చేసిన, ఫ్రంట్ ది బ్యాక్ ది నింపేసిన ఆయిల్, అండ్ దట్స్ ఇట్. ఇంకా నేను ఏం చేయలేదు. బైక్ లో మరీ అంత వర్క్ అయితే లేదు, ఎందుకంటే నేను మెయింటెనెన్స్ ప్రాపర్లీ చేస్తా. ఎవ్రీ 3000 kilometers 4000 kilometers కి ప్రాపర్ గా అయితే సర్వీస్ చేస్తా బైక్ ని. సో నాకు అంత పని అయితే ఏం పడలేదు. ఎప్పుడు సర్వీస్ చేసినప్పుడు అలానైతే నేనైతే ఫిల్టర్స్ అయితే చేంజ్ చేస్తా, ఆయిల్ ఫిల్టర్స్. అది హెయిర్ ఫిల్టర్ వచ్చేసి అది డిపెండ్స్ అపాన్ ద యూజేజ్. లైక్ డస్ట్ అయిపోతే డస్ట్ పట్టేస్తే దానికి అప్పుడు చేంజ్ చేస్తాను నేను. నార్మల్ గా అయితే చేంజ్ చేయలేదు. నేను కన్యాకుమారి పోయినప్పుడైతే చేంజ్ చేసిన, మళ్ళీ తర్వాత ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి ఆఫ్టర్ సర్వీస్ 2 hours అయితే టైం పట్టింది. కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి, ఎందుకంటే మనం స్టోర్ రూమ్ లో అయితే బైక్ ని లిఫ్ట్ చేసి ఇంజన్ ఆయిల్ అంతా తీస్తారు కింద నుంచి. మనకి అది ఉండదు కదా, ర్యాంప్ ఉండదు కాబట్టి కింద వండుకొని అంతా తీయాల్సి వస్తుంది, టైం పడుతుంది. కొంచెం ఓపిక చేసుకుంటే బైక్ అయితే నీట్ గా మనం చేసుకోవచ్చు. లేబర్ చార్జెస్ మనం అయితే సేవ్ చేసుకోవచ్చు, లైక్ 900 అట్లా. ఈసారి నేను ఇంజన్ ఆయిల్ ఎక్స్పెన్సివ్ ఇంజన్ ఆయిల్ యూజ్ చేసినందుకు కొంచెం ఖర్చు ఎక్కువ అయిపోయింది. నేను అది ట్రై చేయాలనే చెప్పేసి యూజ్ చేసిన నేను, లేకపోతే నేను నార్మల్ మోటోల్లో వేరే గ్రేడ్ ఆయిల్ తీసుకునేటోనే నేను. అది పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అని చెప్పేసి మీకు చెప్పనీకి నేను తీసుకున్నా. సో అందుకనే నాకు అది ఆయిలే నాకు 2200 సంథింగ్ పడ్డది. హెయిర్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేసిన, అండ్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేసిన, అంతే. నాకు ఇంకా పెద్దగా ఏం ఖర్చు ఏం కాలేదు. ఆ టూల్ కిట్ అన్నీ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మనకి అది లాంగ్ రన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే అన్ని ఇన్వెస్ట్ చేస్తారో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, అండ్ రాను మీకు ఖర్చు తక్కువనే అవుతుంది. ఒక 600-500 ఆయిల్ ఒకటి తెచ్చుకొని ఆ ఫిల్టర్లో ఒకటి తెచ్చుకుంటే 1200-1300 అయిపోతుంది. ఇంకేమైనా మిస్ ఏమైనా చేస్తే కామెంట్ చేయండి. మాక్సిమం నేనైతే అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. యాక్చువల్లీ మిస్ చేసిన నేను ఇది స్పార్క్ ప్లగ్ నేను రీసెంట్ గా చేంజ్ చేసిన కాబట్టి దాన్ని అయితే నేను ముట్టుకోలేదు, మీకు చెప్తున్నా నేను. అందుకనే స్పార్క్ ప్లగ్ కూడా క్లీన్ చేసుకుంటారు సర్వీస్ టైంలో. అది నేను కొత్తగా చేంజ్ చేసిన కాబట్టి అది నేనైతే టచ్ చేస్తలేదు నేను. అది నీట్ గానే ఉంది. ఏమన్నా మిస్ అయినా ఏమన్నా తప్పు చేసినా కింద కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను కరెక్ట్ చేసుకుంటా. మీకు చిన్న సర్ప్రైజ్, బయట లొకేషన్ ఎందుకు వచ్చిందంటే చెప్తా మీకు. ఫస్ట్ ఆ క్లిప్ చూసేయండి. క్లిప్ చూసిరు కదా. ఫైనల్లీ డ్రోన్ అయితే తీసుకున్నా నేను. ఇది నేను యాక్చువల్లీ డ్రోన్ తీసుకోనికి నేను దుబాయ్ పోదాం అనుకున్నా, అండ్ చాలా ప్లేసెస్ అనుకున్నా, కానీ కుదరలేదు, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దుబాయ్ పోదాం అంటే మనకి వీసా కావాలి, అండ్ ఫ్లైట్ టికెట్స్, అండ్ అక్కడ స్టేస్ ఇవన్నీ పడుతుంది. అండ్ ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్ అటు పోవడం నాకు కష్టం అని చెప్పేసి ఇక నేను ఇక్కడనే తీసేసుకున్నా. ఆన్లైన్ లో తీసుకోలేదు, నేను ఆఫ్లైన్ లో తీసుకున్నా. ఆఫ్లైన్ లో తీసుకొని కూడా రీజన్ చెప్తా మీకు నేను. ఆన్లైన్ లో తీసుకుంటే నాకు ఇది 1,04,000 వచ్చేసేది, కానీ ఇది ఆఫ్లైన్ లో తీసుకున్నందుకు నాకు ఇది 1,08,000 అయితే పడ్డది. ఆఫ్లైన్ లో తీసుకోనికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు దీనిపైన వారంటీ వచ్చింది. మీరు షాక్ అయి ఉండొచ్చు, ఇండియాలో తీసుకుంటే నీకు వారంటీ ఎట్లా వచ్చిందని. యాక్చువల్లీ హైదరాబాద్ లోకల్లో ఒక బంజారా హిల్స్ లో ఒక షాప్ ఉంది, డ్రోన్ డిస్ట్రిబ్యూటర్. ఆయన సెల్లర్ కాదు, ఆయన అన్ని స్టోర్స్ కి, ఈవెన్ డిజైన్ ఇన్ఫో మీకు చాలా సార్లు వీడియోస్ లో చెప్పుంటా. నేను డిజైన్ ఇన్ఫో నుంచి మాక్సిమం గ్యాడ్జెట్స్ తీసుకుంటా. ఆ డిజైన్ ఇన్ఫో వాళ్ళకి ఈయన సప్లయర్ అంట. సో అందుకే నేను కాడ తీసుకున్నా. ఈయనకి స్టోర్స్ ఉన్నాయి వేరే కంట్రీస్ లో, లైక్ కెనడా, యుఎస్ లో. సో నాకు ఆ నుంచి నాకు ఏదైనా డ్రోన్ కి ఏమన్నా అయితే నాకు సర్వీస్ అనేది అలా జరుగుతుంది. దానివల్ల నేనైతే డ్రోన్ తీసుకున్నా. నాకు దీనిపైన నాకు 1 year వారంటీ పడ్డది, అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 1,08,000 అయితే పడ్డది. అండ్ డ్రోన్ వచ్చేసి DJI Mini 4 Pro 45 minutes కాంబో. ఇది ఫ్లై మోర్ కాంబో. సారీ, మీకు చూపిస్తా పార్ట్స్. ఆల్రెడీ అన్బాక్సింగ్ అనేది ఆ డెలివరీ బాయ్ చేసిండు, నేను చేయలేదు, ఎందుకంటే అది సెక్యూరిటీ పర్పస్ కోసం ఆయన తోటే చేపించిన నేను అన్బాక్సింగ్. ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను నేను. ఇప్పుడు 2025 డ్రోన్ తీసుకుంటే అసలు ఏమేమి వస్తాయి అనేది.
ఇది వచ్చేసి బ్యాగ్, నేను ఆల్రెడీ బాక్స్ ఇంటికైనా పడేసిన, దాంట్లో ఏం లేదు, మొత్తం ఆల్రెడీ ఓపెన్ చేసింది, మళ్ళీ కవర్లో పెట్టి ఓపెన్ చేయడం ఎందుకని చెప్పేసి తీసుకురాలేదు నేను. ఇది వచ్చేసి RC2 కంట్రోలర్, ఇది దీంట్లో చేంజెస్ ఏం లేదు, అప్పటి నుంచి ఇదే కంట్రోలర్. ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ కేస్, ఇది నాకు 3 బ్యాటరీస్ అయితే వచ్చినాయి, నేను చెప్పిన కదా కాంబో తీసుకున్నాను 45 minutes, ఈచ్ బ్యాటరీ 45 minutes అయితే వస్తుంది, 3 బ్యాటరీస్. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి డ్రోన్, దీంట్లో బ్యాటరీ ఏమి ఇన్సర్ట్ చేయలేదు. ఇది వచ్చేసి మినీ 4 Pro డ్రోన్. ఇది చాలా మంది అనుకోవచ్చు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, చిన్న ఛానల్ మరీ ఇంత ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ అవసరమా, నార్మల్ గా స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న ఆడితో ట్రై చేయొచ్చు అని అనుకుంటారు. నాది ఏంటంటే నాకు చాలా టైం ఉంది, నేను 2 years దాకా టైం పెట్టుకున్నా. ఈ 2 years లో మీకు బెస్ట్ వీడియోస్ ఇద్దామనే ఉద్దేశంతో కావాల్సిన గ్యాడ్జెట్స్ అనేది తీసుకున్నా నేను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీకే తెలుస్తుంది ఎంత బెస్ట్ ఇస్తాను అనేది వీడియోస్లలో. అండ్ లిటరలీ చెప్పాలంటే ఇది నేను కన్యాకుమారి సిరీస్ లో తీసుకోవాల్సింది డ్రోన్, కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వల్ల కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. దీని వాల్యూ నేను ధనుష్ కోటి అండ్ రామేశ్వరం, కన్యాకుమారి అండ్ తొట్టిపాలెం కాడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, మస్తు మిస్ అయిన అక్కడ దీని షార్ట్స్ తీసుకొచ్చి పెడితే వీడియోలో మీకు అర్థమయ్యేది. సో ఎనీవే ఇప్పుడు మనకి అప్కమింగ్ ఒకటి అయితే ప్లాన్ చేస్తున్నా నేను, త్వరలో వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ అదే కేరళ సిరీస్ అయితే కాదు, చిన్న షార్ట్ రైడ్ కాదు, ఇది ఆల్మోస్ట్ లాంగ్ రైడే, విచ్ ఈస్ నియర్ టు ఆంధ్ర అండ్ ఒరిస్సా బార్డర్ ట్రిప్. ఇది నేను ఇప్పుడు చెప్పదలుచుకోవట్లే ట్రిప్ గురించి. ఆ ట్రిప్ లో దీన్ని ప్రాపర్ గా యూజ్ చేసి చూద్దాం, మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నా. ఎవరైనా ఛానల్ కి కొత్తగా వస్తే ఒక్కసారి కన్యాకుమారి సిరీస్ అయితే చూడండి, నచ్చితే వీడియోస్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఎగరేసి ఫ్లై చేసి చూపిస్తాం మీకు. డ్రోన్ అయితే ఫ్లై చేసిన, యాక్చువల్లీ నేను వితౌట్ సపోర్ట్ అయితే ఫ్లై చేసిన, నేను ఎవరికడ నేర్చుకోలేదు, నేను యూట్యూబ్లో వీడియోస్ చూసిన అండ్ డెమో వీడియోస్ చూసి వచ్చేసి అయితే ఫ్లై చేసిన. ఫుటేజ్ ఎట్లుందో మీరే చెప్పాలి కింద కామెంట్లో. కొన్ని నేను ఆటోమేటిక్ షాట్స్ యూజ్ చేసిన అండ్ నా సొంతంగా నేను మాన్యువల్గా ఫ్లై చేసిన. అంత హార్డ్ ఏం లేదు, ఈజీనే ఉంటుంది. డ్రోన్ కొన్నప్పుడు మీకు ఒకటి ఏమంటారు, టెంప్లెట్ వీడియోస్ సంథింగ్ ఏమంటారు, సరే ఏదో ఒకటి మీకు అర్థమై ఉంటుంది. ఆ వీడియోస్ చూసి అసలు ఆప్షన్స్ ఏం పెట్టుకోవాలి ఏంది అనేది సెట్ చేసేసుకొని, ఇది నేను రివ్యూ వీడియోస్ చేయదలుచుకోవట్లే, సో అందుకనే నేను జస్ట్ సింపుల్ గా అట్లా పెట్టేసిన. అండ్ ఇక దీన్ని నేను నెక్స్ట్ రైడ్ లో అయితే ఫ్లై చేస్తా అండ్ ఆ రైడ్ లో ఎట్లా వస్తుందో చూద్దాం. డ్రోన్ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండ్ సర్వీస్ వ్లాగ్ కూడా చూసే ఉంటారు. నేను మరీ బేసిక్స్ థింగ్స్ అయితే కవర్ చేసిన సర్వీస్ వ్లాగ్ లో కూడా. అండ్ ఈ డ్రోన్ వీడియో అండ్ ఆ సర్వీస్ వీడియో ఎట్లా ఉందో కామెంట్ లో చెప్పండి. అండ్ సీ ఇన్ అదర్ వ్లాగ్ అండ్ అంటిల్ దెన్ పీస్ అవుట్.